జై అమలాంబ శ్రీమతి ఖండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీధర శివరామదీక్ష సద్గురు ప్రేమ మహారాజ్కి జై. జయ సద్గురు, జయ నిజ గురు, జయ పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. జై గురుదేవ. పగడాల శ్రీ వెంకటేశ్వర సద్గురు ప్రేమ మహారాజ్, పిల్కానా లక్ష్మణ ప్రేమ మహారాజ్ సభకి ఆచర ఋషులకు ప్రణామములు. జై గురుదేవ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ వీక్షకులందరికీ కూడా ద్వాదశ వందనములు. సద్గురుదేవులు, మా సద్గురుదేవులకు ద్వాదశ వందనములు సమర్పించి ఈ జ్ఞానాన్ని నాకు అందించిన గంటపడి సుపుత్రము గారికి సహస్ర వందనాలు అర్పిస్తూ బోధన కొనసాగిస్తున్నాను. వీక్షకులందరూ చక్కగా అర్థం చేసుకొని పరిపూర్ణ భావాన్ని గ్రహించి జనన మరణ రహిత స్థితికి చేరుకోవాలని సదా మా గురుదేవులు ప్రార్థిస్తున్నాను. జై గురుదేవ. సామవేద మహావాక్యార్థం చాంద్రోగ్యోపనిషత్ ప్రకారంగా మహావాక్య విచారణ. తత్వమసి బ్రహ్మ. తత్వమసి అని చూస్తూ ఉంటాం మనం మహావాక్యం. దాని యొక్క వివరణ భద్రాద్రి రామ శతకంలో ఏ రకంగా ఉందో దీంట్లో ముచ్చరించుకుందాం. మరియు సృష్టికి పూర్వం అంత అద్వితీయమై నామరూప క్రియలేమి లేక ఏకమై అచలమై ఏది యుండునోనది తత్పద లక్ష్యార్థ తాత్పర్యమదియు తన వివేకమున సాధన చతుష్టయములు కలిగిన పూర్ణాధికారి అందు ధీమనో చిత్తాది దేహేంద్రియములకు అతీతమై సాక్షి అయి తేజరిల్లు నదియు తొంపదార్థ లక్ష్యార్థమనగా నొప్పు నసి పదార్థము నీరెంటి కైక్యమరయో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. అదండి తత్వమసి బ్రహ్మ అనే వాక్యానికి అర్థం. సృష్టికి పూర్వమందు అద్వితీయమై నామరూప క్రియా శూన్యమై ఏకమై అచలమై ఏది ఉన్నదో అది తత్పద లక్ష్యార్థమగును. తత్ అంటే అది. సృష్టికి పూర్వం మనమంతా సృష్టిలోని వారమే కదండి. సృష్టికి పూర్వం ఉన్న పరబ్రహ్మం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. అది తత్పదార్థం. అది ఇది ఒకటవ్వాలి. సృష్టికి పూర్వం అందు అద్వితీయమై నామరూప క్రియాశూన్యమై, దానికి నామరూపాలు లేవు. అందులోకి అది క్రియాశూన్యం. దేనిని అంటక మరి ఎక్కడుంది అంటే అంతా తానే ఉంది. ఏకస్వరూపమై ఉంది. మూలుగుచ్చు సందు లేక అంతా తానే ఉన్న ఏకస్వరూపం పరిపూర్ణ పరబ్రహ్మం. దాన్ని అది తత్పద లక్ష్యం. అది తత్పదం అంటే అది క్రియాశూన్యమై అచలమై దాన్ని అచల స్థితి అచలం అంటారు. అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం చెలించక ఆత్మనాశనం లేనిది. గాలిచే విసిరివేయబడదు, అగ్నిచే దగ్ధం కాబడదు, వాయువు చే త్రోసివేయబడదు, దేనికి ఆయుధాల చేత ఖండింపబడదు, శస్త్రాస్త్రము చేత చేల్చబడదు అని తెలుసుకున్నాం కదా. అదే అంతా నిండి ఉంది. అంతా నిండి ఉన్న పరబ్రహ్మంలో ఎరుక అనే నేను ఉద్భవించి తనకు తానుగా, దానికై సృష్టి జరగలేదు, దాని నుంచి సృష్టి జరగలేదు, తనకు తానుగా దాని యందు తోచబడింది ఈ జగత్తు. మాయా సవలితం అంటారు. మాయా సవలిత బ్రహ్మం. అలాగా ఆ మాయ పరమాత్మ మాయజే తోచబడి జగత్తు అంతా అయింది. మరి మాయా తెర తీస్తే ఆ దర్శనం, పరిపూర్ణ దర్శనం, అసలు స్థితి ఏదైతే ఉందో అది తత్పదం. మోక్షాధికారి యందు మనోబుద్ధి చిత్తాది దేహేంద్రియములకు అతీతమై సాక్షి అయి తేజరిల్లు చుండేది ఏదో అది తొంపద లక్ష్యార్థమగును. సృష్టికి పూర్వం ఉన్న అచల స్వరూపం ఏదైతే ఉందో, చలించక అంతా నిండి ఉన్న పరబ్రహ్మం ఏదైతే ఉందో అది మోక్షాధికారి యందు. ఈ పరిపూర్ణ బోధని గ్రహించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి, పూర్వజన్మ పుణ్యఫలం ఉండాలి. అటువంటి పూర్వజన్మ
సాధనలు ఎన్నో వచ్చేసి ఆ బ్రహ్మజ్ఞాన స్థితికి చేరుకొని ఆ బ్రహ్మాండాతీత ఆత్మాతీత స్థితిని అందుకోలేక మళ్ళీ జన్మకు వచ్చిన అధికారి ఉంటాడు. అతను మోక్షాధికారి. ఇంకా దేని యందు కోరికలు ఉండవు, ఇది కావాలి అది కావాలని తపన ఉండదు. కేవలం మోక్షాధికారం. మోక్షమే బట్టబయలు. ఆ బట్టబయలు దర్శనం కోసం పరితపించే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను బోధకు మోక్షాధికారి అని. అతని మనోబుద్ధిలో చిత్తాది దేహేంద్రియములకు అతీతమై, మనోబుద్ధి చిత్తాది దేహేంద్రియ అంతరేంద్రియాలు అన్నిటికీ అతీతమైన దివ్య ఆత్మశక్తి సాక్షియే తేజరిల్లుతూ ఉంటుంది. ఏదో అది త్వం పదార్థ లక్షణం. త్వం పదార్థం అంటే అదే. త్వం అంటే ఇది నేను. తత్ అంటే అది ఆ బ్రహ్మ పదార్థం. పిండ బ్రహ్మాండములైన వాచ్యార్థముల విడిచితే ఒక దేహము యొక్క సాక్షిని బ్రహ్మాండాతీతమైన బ్రహ్మను అతడే సాక్షే అతడనియు ఐక్యపరచుటే అసిపదమునకు లక్ష్యార్థమవును. చూసారా, పిండ బ్రహ్మాండములైన వాచ్యార్థములు విడిచితే ఈ పిండాండము ఆ బ్రహ్మాండము అనేవి వాక్కునకు అర్థమని విడిస్తే ఉన్నది ఒకటే. రెండు ఏకమైన స్థితి ఏకస్థితి ఒకటే. ఈ పిండ బ్రహ్మాండములు వాచ్యార్థములు విడిచితే ఉన్నది ఏకస్వరూపం ఒకటే. పిండ బ్రహ్మాండములైన వాచ్యార్థములను విడిచితే ఒక దేహము యొక్క సాక్షిని, ఈ దేహంలో ఉన్న సాక్షి త్వంపదం తేజరిల్లుచుండేది ఏదో ఏ బ్రహ్మం నుండి ఉన్న సాక్షి బ్రహ్మాండాతీతమైన బ్రహ్మమును అతడే సాక్షి. బ్రహ్మాండానికి కూడా ఇతడే సాక్షి, త్వమే. బ్రహ్మాండంలో ఉన్న ఈశ్వర చైతన్యం, పిండాండంలో ఉన్న జీవ చైతన్యం రెండు ఏకపరిచి అదేనండి ఘటమఠాకాశాలు అంటారు చూసారా. మఠాకాశం, ఘటాకాశం, మహాకాశం చెప్తారు. ఘటాకాశం అంటే ఒక పాత్రలో ఉన్న ఆకాశం. ఒక కొండ అనుకోండి, ఘటం అంటే కొండ అనుకోండి. ఒక కొండలో ఉన్న ఆకాశం. ఆకాశం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే తను చేరి ఉంటుంది. అంతా తానే అయి ఉంది. ఆకాశం ఒక పాత్ర పెడతాం, దాంట్లో నిండి ఉంటుంది. ఆ పాత్ర ఎంత ఉంటే అంతే ఉంటుంది. దాన్ని ఆ ఘటాన్ని బదలు కొడితే ఘటాకాశంలో మఠాకాశం. ఇల్లంతా అదే ఆవరించి ఉంది. ఇదంతా అదే ఆకాశం. ఈ ఇల్లును కూడా విడిచి మరి ఆవల స్థితికి వెళ్తే మహాకాశం అంతా అదే ఉంది. అలాగే ఈ దేహంలో ఉన్న ఆత్మ జీవాత్మ. ఈ దేహాన్ని దాటి బ్రహ్మాండంలోకి వెళ్తే పరమాత్మ. ఈ రెండు ఒకటే. జీవ బ్రహ్మైక్యం చేసి ఒకటై నిలిచిన పరమాత్మ స్వరూపుడు నీవే. పిండ బ్రహ్మాండములైన వాచ్యార్థములను విడిచితే ఒక దేహం యొక్క సాక్షిని బ్రహ్మాండాతీతమైన బ్రహ్మమును అతడే సాక్షే అతడని ఐక్యపరచుటే సాక్షే నీవే సాక్షి అని రెండు ఒకటి చేయడాన్ని అసిపదమునకు లక్ష్యార్థం అవుతుంది. తత్వం అసి అన్నారు కదా. తత్వం అంటే అది, త్వం అంటే ఇది. ఈ రెండింటిని ఐక్యపరిచేది అసిపదం. అది నీవై ఉన్నావు. తత్వం అసి బ్రహ్మం ఏకమేవ ద్వితీయం సన్నామరూప వివర్జితం సృష్టే పురాధునావ్యస్య తాదృక్త్వం తదితీర్యతే. శ్రోతుర్దేహేంద్రియాతీతం వస్త్వత్ర త్వం పదేరితిం ఏకత గ్రాహ్యతే అసీత తదైకమనుభూయతాం.
అనుభవితాం. అది అది ఇది ఒకటే అని ఏకభావం చెంది ఉండడాన్ని తత్వమసి బ్రహ్మ అంటారు. శ్రోతృ దేహేంద్రియాతీతం, వినేది, అనేది, కనేది మన లోపల ఏదైతే ఉందో అది బ్రహ్మాండాధిష్టాన చైతన్య పరమాత్మ స్వరూపం రెండు ఒకటయ్యి ఉండదే తత్వమసి బ్రహ్మ. అధర్వణ వేద మహావాక్య మాండూక్యోపనిషత్ ప్రకారంగా అయమాత్మ బ్రహ్మ వాక్య విచారణ. స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంబునై అపరోక్షమై సదా అమలమగుచు ఆద్యంతరహితమై అచలమై నిత్యమై శుద్ధమై బుద్ధియై సిద్ధమగుచు నిర్వార్యమైనట్టి నిర్గుణం భయమాత్మ పదమునకు లక్ష్య తాత్పర్యమిదియు ప్రతిలేనిదై నిరుపద్రవంపై స్వతః పరిపూర్ణమై బట్ట బయలునగుచు జగదధిష్టానమై చరాచరములందు బాధితములేకయున్నదే బ్రహ్మమగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మా. దేహేంద్రియాతీతము, దేహాలకి ఇంద్రియాలకి అతీతమైనది స్థితి. స్వచ్ఛమైనది ఏ మలినాలు లేనిది. స్వప్రకాశం స్వయం ప్రకాశమైనది. అపరోక్షమైనది మనకు పరోక్షంగా ప్రత్యక్షంగా కనిపించేది కాదు, అపరోక్షమైనది. అపరోక్షమై ఆద్యంత శూన్యమై ఆద్యంతములు కలిగినదా. ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడికి పోయింది అంటే దానికి ఆద్యంతములు లేనిది సనాతనమైనది. ఆద్యంతములు లేక సనాతనమైనది బట్ట బయలైనది పరబ్రహ్మం. ప్రతిలేనిదై దేహేంద్రియాతీతము స్వచ్ఛమై స్వప్రకాశమై అపరోక్షమై ఆద్యంత శూన్యమై నిత్యం ఎప్పుడు నిలిచి ఉండేది. శుద్ధమై పరిశుద్ధంగా ఉంది, ఏ మలినాలు అందులో లేదు. ఏదైనా ఉంది అంటే జాలువారుతుంది అలా కిందకి. ఏమీ లేనిది అలా నిత్యమై స్వప్రకాశమై ఆనందరహిత అచలమై ఉంది. బ్రహ్మమే నిత్యమై శుద్ధమై బుద్ధమై సిద్ధమై అన్న నిర్గుణ బ్రహ్మమే. ఏ గుణములు లేనిది నిర్గుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మం అంటారు. సగుణ బ్రహ్మంతో సృష్టి యావత్తు గోచరం అవుతుంది. నిర్గుణ బ్రహ్మం నిరావరణం, గుణరహితం. అటువంటిది అయినట్టి అయమాత్మ అనే పదమునకు లక్ష్యార్థం. అలాంటిది అయమాత్మ బ్రహ్మం అనే పదానికి లక్ష్యార్థం అవుతుంది. బ్రహ్మాది పిపీలికాంత తనువుల చరాచరములకు అధిష్టానమై బ్రహ్మ మొదలు పిపీలికము వరకు అంటే చీమ నుండి బ్రహ్మ దాకా చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూసారా. మరి మట్టిలో పురుగులు, పాములలో కానీ మరి అశుద్ధంలో కూడా పురుగులు ఉంటాయి, మలంలో. అటువంటి మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మదర్శన సహాయంతో చూస్తే చిన్న చిన్న కీటకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న జ్ఞానం, ఎరిగే జ్ఞానం చైతన్యం ఏదైతే ఉందో అది దాని మొదలు బ్రహ్మ వరకు ఉండే బ్రహ్మాది పీలకాంత తనువులు ఆ శరీరాల్లో ఉండే చరాచరములకు అధిష్టానమై ఈ చలించేదానికి చలించని దానికి అన్నిటికీ అధిష్టానమైన ప్రతిలేనిదే దానికి సాటి ఇంకొకటి లేనిది అయినటువంటి నిరుపద్రవంపై ఏ ఉపద్రవాలు లేనిది బ్రహ్మస్వరూపం. పరిపూర్ణమై అంతా నిండి ఉన్నదే బట్టబయలై ఉన్నదే బ్రహ్మ పదమునకు అర్థమవును. అది ఏమన్నా రహస్యంగా ఉందా? మరేమీ లేదు.
ఓపెన్గా ఉంది. బట్ట బయలై అంటే ఓపెన్, అంతా తానే ఉంది, అందరిలోనూ తానుంది. పెపీలకము చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్న శరీరం నుంచి బ్రహ్మ వరకు అందరిలోనూ నిండి నిబిడీకృతమై ఉన్న అసలు పరిపూర్ణ పరబ్రహ్మమే ఈ అయమాత్మ బ్రహ్మ అనే పదానికి అర్థం. అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అది నిరుపద్రవమై పరిపూర్ణమై బట్ట బయలై ఉన్నదే బ్రహ్మపదం అనకు అర్థం. ఈ రెండు ఒక్కటే అని తెలిసేది. స్వప్రకాశ పరోక్షత్వం అయమిత్యుక్తితో మతం. అహంకారాది దేహాంత ప్రత్యేగాత్మైక గేయతే. దృశ్యమానస్య సర్వస్య జగస్తత్వమిచ్యతే. బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మం స్వప్రకాశాత్మరూపకం. అచల చతుర్వేద మహావాక్యములు యందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనసు పద్యం వచ్చింది. ఇది అలా చతుర్వేద మహావాక్యములందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే అనుచు ఉపనిషద్ భాష్యంబుల ఊహించి వెతికిన నీవే బ్రహ్మ బ్రహ్మ నీవే అనుచు యోగ శాస్త్రంలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మ బ్రహ్మ నీవే అనుచు మంత్రశాస్త్రముల మర్మములు తెలిసిన నీవే బ్రహ్మ బ్రహ్మ నీవే అనుచు వేదాంత సిద్ధాంతవేత్తలెల్లా నిశ్చయింతులు నిత్యం నిగమ వినుత రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. 4 మహావాక్యముల యందును ఉపనిషద్ వాక్యములందును యోగ శాస్త్రముల యందును మంత్రశాస్త్రముల యందును నీవే బ్రహ్మ బ్రహ్మ నీవే అని చెప్పబడుతోంది. నీవే బ్రహ్మ బ్రహ్మ నీవే అని చెప్పబడుతోంది. పరబ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణములు నీకు ఎన్నడూ లేవు నిశ్చయముగా. పరబ్రహ్మమందు బ్రహ్మ క్షత్రియ వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఉంటాయి కదండి కులాలు, దాని గురించి. పరబ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణములు నీకు ఎన్నడూ లేవు నిశ్చయముగా. ఆ వర్ణాలు నీకు లేవు, నువ్వు ఆత్మస్వరూపుడు. అన్నీ నీకు నువ్వే కల్పన చేసుకుంటున్నావు. నీలో ఏవీ లేవు సుమా. నీకు నువ్వు ఏర్పరచుకున్నవి అన్నీ. నీలో స్వతంగా ఏది లేదు. పరబ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణములలో నీకు నెన్నడు లేవు నిశ్చయముగా. నల బ్రహ్మచర్యాది ఆశ్రమములు నీకు నెన్నడు లేవు నిశ్చయముగా. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అని ఆశ్రమ ధర్మాలు ఉంటాయి, అందరూ పాటిస్తారు. బ్రహ్మచర్యాది ఆశ్రమములు నీకు నెన్నడు లేవు నిశ్చయముగా. బ్రహ్మచర్యం బాల్యం కొంత విద్యాభ్యాసం బ్రహ్మచర్యం. తర్వాత గృహస్థాశ్రమం, వివాహం చేసుకుని మరి సమాజానికి మరి అందరికీ రాజస గుణం కలిగి పోషకుడుగా ఉంటాడు. తర్వాత కొన్నాళ్ళకి వానప్రస్థానికి వెళ్తాడు. కొంత వయసు వచ్చాక ఇవన్నీ వ్యర్థము, నాకులాగా ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి చాలామంది ఉన్నారు అని అన్ని వాళ్ళకి విడిచి నేను భగవద్ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని వానప్రస్థం సిటీకి దూరంగా ఎక్కడో ఒక చిన్న మంచి ఇల్లు కట్టుకొని హాయిగా భగవద్ధ్యానం చేసుకుంటూ దేవుడి పూజలు అవి చేసుకుని మనసుకి ఇష్టమైన ఆనంద స్థితిలో ఉంటాడు. అది వానప్రస్థం. తర్వాత కొన్నాళ్ళకి ఆ వానప్రస్థంలో సాధన చేయగా కొన్నాళ్ళు అలాగా జ్ఞానవంతులై ఉండే సన్యాసంలోకి వెళ్తారు. సన్యాస దీక్ష. ఇంకే ప్రపంచాన్ని వదిలేసిన ఆత్మ ఏకైక బ్రహ్మ ఏదైతే ఉందో దాని యందు మనస్సు లగ్నం చేసి ఆ ఆత్మాతీత స్థితికి చేరుకోవడమే సన్యాసం. అది ఈ 4 ఆశ్రమ ధర్మాలు
నీకు ఎన్నడూ లేవు, నువ్వు బ్రహ్మ పదార్థము అని భావన ఇక్కడ. స్వగత విజాతి స్వజాతి భేదంబులు నీకు నన్నడు లేవు నిశ్చయముగా. స్వగత స్వగత అంటే నేను, నాది. విజాతి ఇతరులు, జగతి ముచ్చట్లు. స్వజాతి విజాతి భేదములు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి, జ్ఞానులకు లేవు. నువ్వు బ్రహ్మస్వరూపమయ్యన్నావుగా, నీకు ఏ గుణములు లేవు, నీకు ఏ భేదములు లేవు, ఎన్నడూ లేవు. ఇది నిశ్చయముగా. కుల నామరూపములు గోత్ర సూత్రములు నీకు నెన్నడను లేవు నిశ్చయముగా. కులము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు గుణాలు కులాలు ఉన్నాయి చూస్తారా, ఆ కులాలన్నీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళకే తోస్తూ ఉంటాయి. జ్ఞానవంతులకి అంతా ఒకటే. పిపీలకం మొదలు బ్రహ్మ పర్యంతం అంతా నిండి నిగుణీకృతమై ఉన్న పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అదే తనలోనూ ఇతరుల్లోనూ అంతా దర్శించే జ్ఞానికి ఆ కుల భావన ఉండదు. నామం ఎన్నో నామాలు పెట్టుకుంటుంది ఈ భౌతిక పంచభౌతిక దేహం. మరి దేహం నేను అనుకున్న వాళ్ళకి అది వర్తిస్తాయి. మరి దేహాతీత ఆత్మాతీత స్థితిలో ఉన్న వాళ్ళకి, ఆ బ్రహ్మ సాక్షాత్కార పొందిన వాళ్ళకి అన్ని నామాలు ఒకటే. ఏ నామమే లేనిది. ఆత్మకి నామం ఏముంది? ఆత్మ అని అనడానికి కూడా అందులో ఎరిగే జ్ఞానం లేదు. ఆ ఎరుక కలిగి మనం అనుకుంటున్నాం జీవాత్మ అని, పరమాత్మ అని. ఆ జ్ఞానస్వరూపానికి నామము లేదు, రూపం లేదు, గోత్రము లేదు. కులం ఉంటే గోత్రం ఉంటుంది, గోత్రము లేదు. సూత్రములు లేవు, సూత్రము లేదు. నీకు నన్నడు లేవు నిశ్చయముగా. నువ్వు ఆత్మస్వరూపుడు నువ్వే ఉన్నావు కాబట్టి ఇవి నీకు ఎన్నడూ లేవు, నిశ్చయం ఇది. ఖేదమోదంబులు వాద భేదంబులు నీకు నన్నడు లేవయా నిశ్చయముగా. ఖేదమోదములు, ఖేదము అంటే దుఃఖము. ఆత్మానంద స్థితిలో ఉన్న నీకు బాధలు దుఃఖాలు ఉంటాయా? ఇదంతా మాయ భ్రమ అని తెలిసి ఎందులోనూ రమించక అన్నిటికీ విలక్షణంగా ఉన్న నీకు దుఃఖం అన్నది ఉంటుందా? లేదు. అలానే ఆనంద స్థితిలో ఉంటావా? ఆనందమే నా రూపం అని నువ్వు ఆనంద స్థితిలో కూడా ఆనందం అంటే దుఃఖం ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది ఆనందం, తర్వాత దుఃఖం ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలకు అతీతమైన ఆత్మాతీత స్థితిలో ఉన్న నీకు ఖేదము లేదు, మోదము లేదు, నిశ్చయం ఇది. రమ్యగుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షిత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాది వర్ణములను బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములను స్వజాతి విజాతి స్వగత భేదములను నామరూప కుల గోత్రములను ఖేద మోదములను పాద భేదములను నీకు ఎన్నడూ లేవు. జయ సద్గురు మహారాజ్.